నిద్ర మన శరీరానికి అత్యవసరం. నిద్రలోనే శరీరం తనని తాను మరమ్మతు చేసుకుంటుంది, కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంటుంది. ఇంతటి కీలకమైన నిద్రకు ఇవాళ గురుకు రూపంలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది ఒక పెద్ద శాపంగా పరిణమిస్తోంది. తాత్కాలికంగా ఊపిరిని ఆపుతూ శరీరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ స్లీప్ యాప్నియా అనేది లోలోపల తీవ్ర అనర్థాలకు బీజం వేస్తుంది. నిద్ర తీరుతెన్నుల్ని దెబ్బతీస్తూ శ్వాసకు అవరోధాల్ని కలిగించే స్లీప్ యాప్నియా సమస్యను అదుపులో ఉంచుకునేందుకు యోగాసనాలు చక్కగా ఉపయోగపడతాయని చెబుతారు నిపుణులు. స్లీప్ యాప్నియాను అదుపులో ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో యోగా ద్వారా స్లీప్ ఆప్నియా సమస్యకి ఏ విధమైనటువంటి యోగాసనాలు చేయాలి అన్నదాని విషయంగా మనం తెలుసుకోబోతున్నాం. ఇది చాలామంది వయస్సు పైబడినటువంటి వాళ్ళలో, ఎక్కువ మంది పురుషుల్లో ఈ సమస్య వేధిస్తూ ఉన్నది. ఈ స్లీప్ ఆప్నియా సమస్య ఉన్నటువంటి వాళ్ళు చాలా నిద్ర సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇది నిద్రకు సంబంధించినటువంటి ఒక రుగ్మత. పడుకునేటప్పుడు వాళ్ళకి శ్వాస సరిగా అందకపోవడం, శ్వాస సరిగా ఆడకపోవడం, శ్వాసల సంఖ్యలు తగ్గిపోవడం, మధ్య మధ్యలో కొన్ని క్షణాల నుంచి కొద్దిగా సమయం అంతా కూడా స్లీప్ ఆగిపోవడం ద్వారా వీరు చాలా డిప్రెషన్తో, చాలా అలసటతో, దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేక, వృత్తిపైన కానీ ఏ ఒక్క చిన్న పని చేసినా అలసిపోవడం, ఇకపోతే మెంటల్ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి ఇంకా డ్రైవింగ్ కానీ ఏదైనా పని చేసినప్పుడు ఎక్కువ పగల నిద్రపోవడం, ఇలాంటి సమస్యలను వీళ్ళని వేధిస్తూ ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, ప్రాణాయామాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మనం భుజంగాసనం, మార్జాలాసనం మరియు నాడీ శుద్ధి ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. స్లీప్ ఆప్నియాకు సంబంధించి భుజంగాసనం చేస్తాం. ఈ భుజంగాసనం బోర్లా పడుకొని చేస్తాం. ముందుగా దండాసనానికి రావాలి. ఇప్పుడు ప్రశాంతాసన భంగిమకు వచ్చి బోర్లా పడుకోవాలి. బోర్లా తిరిగి పడుకోండి. రెండు చేతులు భుజాల కింద, అరిచేతులు బోర్లించి ఉంచాలి నేలపైన. పాదాలు రెండు, కాళ్ళు రెండు జతలో ఉంటాయి. గడ్డం నేల మీద తాకుతున్న విధంగా ఉంటుంది. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ హెడ్ని రేజ్ చేయాలి. రేజ్ యువర్ హెడ్ స్లోలీ, లుక్ అప్, రేజ్ యువర్ హెడ్, రేజ్ యువర్ నెక్, రేజ్ యువర్ షోల్డర్స్. పైకి చూస్తూ ఉండాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly come back. మరొకసారి చేద్దాం. భుజంగాసనం. శ్వాసను తీసుకుంటూ హెడ్ని రేజ్ చేయండి. హెడ్, నెక్, షోల్డర్స్ని ఎంత వీలైతే అంత పూర్తిగా అప్ చేయండి. పైకి చూడండి. స్టే దేర్. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా డౌన్ చేయండి. యథాస్థానానికి రావాలి. ఇప్పుడు క్యాట్ పొజిషన్కి రండి. రెండు మోకాళ్ళ మీద, రెండు చేతుల మీద ఉండండి. మార్జాలాసనం చేస్తాం. శ్వాసను తీసుకుంటూ హెడ్ని రేజ్ చేయండి. వెన్నెముకను డౌన్ చేయండి. శ్వాసను విడిచిపెడుతూ హెడ్ డౌన్ చేయండి. వెన్నెముకను రేజ్ చేయండి. పైకి తీసుకొని వెళ్ళండి. బ్రీత్ ఇన్ స్లోలీ. రేజ్ యువర్ హెడ్, స్పైన్ డౌన్. బ్రీత్ అవుట్, హెడ్ డౌన్, స్పైన్ అప్. బ్రీత్ ఇన్, హెడ్ రేజ్ చేయండి, స్పైన్ డౌన్ చేయండి. బ్రీత్ అవుట్. Breathe in.
Breathe out. Breathe in. Breathe out. నార్మల్ స్థితికి రండి. సిట్ ఇన్ వజ్రాసన. లెఫ్ట్ హ్యాండ్ రిలాక్స్గా ఉంచుకోండి. నాడీ శుద్ధి చేస్తాం. ఫోల్డ్ యువర్ ఇండెక్స్ ఫింగర్, ఫోల్డ్ యువర్ మిడిల్ ఫింగర్. ఓకే. క్లోజ్ యువర్ రైట్ nostril with your right hand thumb finger. Close your eyes. Inhale slowly left nostril. Exhale slowly right nostril. Inhale right nostril. Exhale left nostril. Exhale right nostril. Inhale right nostril. Exhale left nostril. మీరు ఎడం పక్క శ్వాస తీసుకున్న దాన్ని కుడివైపు నుంచి విడిచిపెట్టండి. కుడివైపు నుంచి తీసుకున్న శ్వాసని ఎడమ వైపు నుంచి విడిచిపెట్టాలి. మైండ్ అంతా రిలాక్స్గా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ అంతా బ్రీతింగ్ పైన ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. లెఫ్ట్ నోస్ట్రిల్ ద్వారా శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. Slowly open your eyes. చూసారు కదండి, ఈ భుజంగాసనాన్ని ప్రొద్దున్న ఒక 5 సార్లు 10 to 20 కౌంటింగ్తో, అదేవిధంగా మాధ్యాలాసనాన్ని ఒక 5 టైమ్స్, అదేవిధంగా వీలుంటే సాయంత్రం కూడా వీటిని చేస్తూ, వీటితో పాటుగా ఇంకొన్ని సూర్య నమస్కారాలు, ఇంకా కొన్ని త్రికోణ ఆసనం, ఇంకా కొన్ని ప్రాణాయామాలు కనుక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి చేసినట్లయితే ఈ రకమైన సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు.